వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎందరో మహనీయుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం. వజ్రోత్సవ వేడుకల్లో ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు. సమస్యలు పరిష్కరించి వేధింపులు అరికట్టండి. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎదుట ఉద్యోగుల ధర్నా. భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం పెంచాలి. మెట్పల్ లేబర్ ఆఫీస్ ముందు ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయం నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని అన్నారు. 57 ఏళ్లు దాటిన మరో 10 లక్షల మందికి భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుండి అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాం. దీంట్లో కళ్యాణ కార్యక్రమం కింద లేనటువంటి వాళ్ళకు కూడా మరి ఇచ్చేటువంటి కార్యక్రమం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో జరుగుతున్నటువంటి వజ్రోత్సవాలను దృష్టిలో ఉంచుకొని, అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇంకొక 10 లక్షల మందికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దాంట్లో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇవ్వాలనేటువంటిది ఇది గొప్ప నిర్ణయం, చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ 15 ఆగస్టు నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఇది దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది. అంటే సికింద్రాబాద్ మరి రెవెన్యూ డివిజన్లో దగ్గర 16,545 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు కొంతమందికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మానసిక వికలాంగుల ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళకు ఒక ఆధారం చూపేయడం. దాంతోపాటు ఆడపిల్ల పెళ్ళైతే ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇక గొంతున్నదని చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పటికీ చేసే వాళ్ళకు తెలుస్తుంది ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎన్ని కార్యక్రమాలు తీసుకుంటూ మనం చూస్తున్నాం. కేసీఆర్ కిట్ అంటే మన బిడ్డ కావచ్చు, కోడలు కావచ్చు, మన్మరాలు కావచ్చు, ఆ అమ్మాయి డెలివరీ టైంలో మరి ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుంది. వాళ్ళకు నార్మల్ డెలివరీ జరిగినప్పుడు. రెండోది ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ టేక్ కేర్ చేయడానికి వాళ్ళకు అన్ని విధాలుగా. ఎందరో మహనీయుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భీమ్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్, సిఐ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రాజేశ్వర్ పాల్గొన్నారు. గాలి బీగ పెట్టుకో ఇవరా సార్ ఇవరా సమస్యలు పరిష్కరించి వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎదుట ఉద్యోగులు ధర్నాకు దిగారు. టీఎన్జీఓ యూనిట్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం నేతృత్వంలో చేపట్టిన ధర్నాకు ముఖ్య అతిథిగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎంఎం హుస్సేన్ హాజరయ్యారు. అనంతరం సహాయ కార్యదర్శి ఫరూక్ ఆరిఫ్ తదితరులు వక్ఫ్ బోర్డు ఎదురుగా చైర్మన్ మసిల్లాపుల్లాను కలిసి వినతి పత్రం సమర్పించారు. भाई क्या बोल रहा हूँ? भाई क्या बोल रहा हूँ मसीह साहब, देखो यहाँ पर लेटर चेयरमैन का नहीं रहता,
पूरे कमेटी में जब में हमारा एजेंडा ही नहीं रखा था उसके बाद की जागीर है क्या? फिर उन्हें रखना ना एजेंडा यहाँ पर, हमारा नहीं रखा तो मतलब पूरे घुस जाना मीटिंग होते वक्त। आप उसको हिदायत करो मसीह भाई, उन्हें गलत, आपको भी गलत रास्ते पे लेके जा रहा। मैं बोल रहा हूँ ना, उन्हें करना नहीं, उन्हें रहना नहीं यहाँ पर 101%। फारूकी साहब को इमीडिएटली सस्पेंड చేయాలి, फारूकीని వెంటనే డిక్లేర్ చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని వెంటనే సస్పెండ్ करिए फारूकी साहब को इमीडिएटली सस्पेंड करिए फारूकी साहब को इमीडिएटली आवाज दो राजेंद्र नायकत्व తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ జై తెలంగాణ. భవన నిర్మాణ కార్మికులందరికీ పెళ్లి కానుక, ప్రసూతి సాయం, సహజ మరణం, ప్రమాదాల్లో మృతులకు ఆర్థిక సాయం పెంచాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామిల రాంబాబు మాట్లాడుతూ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ పథకం అమలు చేయాలని, 60 ఏళ్లు నిండిన వారికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎల్ఓకు వినతి పత్రం అందజేశారు. ఇంప్లిమెంట్ అవుతుంది, ఇవన్నీ రావాలని కొట్లాడుతున్నాం. ఈ హక్కులు ఉన్నప్పుడే ఈ సమస్యల పరిష్కారం అయితే తప్ప మనం పోరాటం చేద్దారని ఇవన్నీ సాధించుకోవాలి తప్ప ఏ ఒక్కరు కూడా ఏ పార్టీ కూడా స్పందించలేదు. ఇప్పటికైనా పార్టీలు కూడా వాళ్ళ అధికారులు కూడా మరి ప్రభుత్వం కూడా స్పందించి దీన్ని అమలు చేయాలని చెప్పి ఏఐటీసీ ద్వారా మన కార్మిక సంఘాల ద్వారా కోరుతున్నాం. మీరందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసినప్పుడు మీ అందరికీ పేరు పేరున ఏఐటీసీ పక్షాన వీళ్ళు జేజేలు తెలుపుతూ కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం కలెక్టర్ గాళ్లకు అలాగే ఏఎల్ఓ మెట్పల్లి గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏఐటీసీ సంస్థనే ఈ యొక్క ఇన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ మెట్పల్లి కానీ, కొరట్ల కానీ, జగిత్యాల కానీ, మరి 5 మున్సిపాలిటీలలో కూడా, ధర్మపురి, వేములాడ, అన్ని ప్రాంతాలలో కూడా మరి మున్సిపాలిటీలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించి కొట్లాడడం పరిస్థితి లేవు. ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని పార్టీల వారు కూడా స్పందించి కొట్లాడడం లేదు. మనం ప్రధానంగా ఈ యొక్క కార్మికులందరికీ కూడా మరి కార్డు నిండిన తర్వాత 60 ఏళ్ళ తర్వాత ఎట్లా సౌకర్యం లేదు కాబట్టి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరి పేదవాళ్ళు ఇప్పుడు కూలి చేసుకుంటే బతికే వాళ్ళు ఇల్లు వచ్చి మళ్ళీ మన పిల్లలైతే వాళ్ళు పెళ్లి చేయాలి, వాళ్ళకి ఇదే డబ్బు ఇదే ఖర్చు పెట్టుకుంటాం. వాళ్ళు ఇల్లు కూడా ఉండదు, గుడిసెలల్లో ఉంటారు. కాబట్టి ప్రతి పేదవాడికి జాగా ఉంటే 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బార్ అండ్ రెస్టారెంట్ వైన్స్లకు కనీస నిబంధనలైన 100 మీటర్ల దూరం పాటించకుండా బార్ల పక్కనే వైన్స్లు ఏర్పాటు చేస్తుండటంతో ఆర్థికంగా నష్టపోతున్న రాష్ట్ర బార్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్య ఉన్న చోట వైన్స్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కుక్కట్పల్లి ప్రాంతంలోని ఆయా దుకాణాల ముందు ఆయన స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. చిన్న ప్రాబ్లం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్ గౌడ్ గారు నేను మాట్లాడుతున్నా. ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ఇలాంటి రూల్స్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టడం జరిగింది. ఫస్ట్ ముందుగా ఎక్సైజ్ మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్ గారికి, వారికి మా యొక్క అసోసియేషన్ తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఆల్రెడీ ముందుగానే రిప్రజెంటేషన్ జరిగింది. గత సంవత్సరాలుగా బార్కు కానీ వైన్ షాప్ కానీ 100 స్క్వేర్ మీటర్ ఉండేది. ఈరోజు అది లేకపోవడం వల్ల
వ్యాపార పరంగా లైసెన్స్ కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు నాకేది జరుగుతుంది, ఈ యొక్క పాలసీలో లోపం లేదు. ఇక్కడ వైన్ షాపు మేము వ్యతిరేకం కాదు. బార్లు కానీ వైన్ షాపులు కానీ గవర్నమెంట్ 2 కళ్ళ లాంటివి. మేము రెవెన్యూ ఇచ్చేది. ఈ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క లైసెన్సులని మరి అధికారులు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక లైసెన్స్ నష్టపోతే ఒక లైసెన్స్ బాగుపడే లక్షణాలు ఉన్నాయి. ఈరోజు ఈ పాలసీ ఏంటంటే ఇంతకుముందు ఒకటే డివిజన్లో పెట్టాలని ఎందుకు, అది ఏ విధంగా ఉంటే ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఈరోజు అందు గురించే ఈఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, లెటర్ ఇచ్చినాం, సిఐ గారికి కూడా ఇచ్చినాం. ఈ యొక్క డివిజన్లో 4 డివిజన్లు ఇచ్చింది. కుక్కటిపల్లి డివిజన్, హైదరాబాద్, వివేకానంద నగర్ డివిజన్, ఆల్విన్ కాలనీ, తర్వాత ఇది కుక్కటిపల్లి 4 డివిజన్లు ఎందుకు పెట్టకుండా ఈరోజు వచ్చి బార్ కింద వైన్ షాప్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అలాంటిది ఇది ఒక ట్రాఫిక్ ప్రాబ్లం. ఇది 100 మీటర్లలో పక్కల వైన్ షాప్ ఉంది, పక్కనే ఎలిమెంట్ 7 ఉంది, ఎల్క త్రిపుర బార్ ఉంది. ఒక 200 మీటర్స్ 4 బార్లు, 2 బార్లు, ఒక 3 బార్లు ఒక వైన్ షాప్ ఉండగా ఒక 200 మీటర్స్ ఇంకో బార్ ఉంది. అలాంటి సమస్య, ఈ సమస్యను ఎందుకు పబ్లిక్ ఇష్యూ ఉంది? మెట్రో స్టార్ట్ అయింది, మెట్రో స్టేషన్ ఉంది, మళ్ళీ వాళ్ళు షట్టర్స్ వేసిండ్రు. మాకు ఇప్పటికే ట్రాఫిక్ చాలా ప్రాబ్లం ఉంది. ఆ ట్రాఫిక్ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నల్లమోతు సిద్ధార్థతో పాటుగా పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరిల హనుమంతరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కుర్ర విష్ణు, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు జన్మదిన వేడుకలు వంగూరు మండలంలో జూలూరు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ యాదవ్, ఎల్లా గౌడ్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గెలువాలమ్మ మాత జాతర సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్న ఒక్కసారి నీ ఫోన్ పక్క పెడితే ఒక ఫోటో కొట్టుకొని వెళ్ళిపోతాను. నేను తర్వాత మొత్తం తీసుకో వీడియో.
స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా వీపనగండ్లలో 57 ఏళ్ల వయసు గల వృద్ధులకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పెన్షన్ కార్డులు అందజేశారు. అదేవిధంగా పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీపీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. ఏముంటే ఎవరైతే మరి ఇంత ముందుకున్న వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు, ఇచ్చతో చూసే రాలేస్తారు, ఏనోడు ఎవరు అన్నారు కాబట్టి ఇంతో చూసే రాలేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా మిగతా అందరూ కూడా పెన్షన్లు వస్తాయి. ఎవరెవరు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తాం. దీపనగర్లో రెసిడెన్షియల్ స్కూల్ కోసం మీరందరూ ధర్నాలు చేసిన సంగతి మర్చిపోలేని విషయం. మీరు ధర్నాలు చేసినారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్, ఎంపీపీ గారు వారు చాలా, నేను భయపడ్డా. మొదటి ఫేజ్ ఇచ్చినాం, రెండో ఫేజ్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా రెండో ఫేజ్లో 1500 మంది వరకు లబ్ధిదారులకు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. త్వరలోనే విడతల వారికి కూడా దళిత బంధు ఇస్తాం. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రభుత్వం అదేవిధంగా ఈ నెలాఖరులో ఇల్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు లేవో వారికి కూడా ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ, అభివృద్ధి అనేది ఒక రోజులో జరగదు. అభివృద్ధికి మనం కూడా కాలం కలిసి రావాలి. మనం వ్యవసాయం, మనం ఇత్తనాలు వేసాక నీళ్ళు లేకపోతే ఎట్లా ఇబ్బంది పడతామో, మరి కరోనాతో కొద్దిగా ఇబ్బంది పడినాం మనం అంతా. సర్కార్ అయినా ఒక కుటుంబంలాగానే ప్రభుత్వం కూడా. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో బాపట్ల పట్టణం మండలంలోని వెదుళ్లపల్లి పంచాయతీ వికలాంగుల కాలనీలలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకుడు చెల్లా రామయ్య జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపట్లలోని చీలు రోడ్డు సెంటర్ దగ్గర వైసీపీ యువత ఆధ్వర్యంలో వికలాంగుల కాలనీలో ప్రజలు, దివ్యాంగులు, నాయకులు కలిసి చెల్లా రామయ్య చేతుల మీదుగా కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కేక్ కటింగ్ చేశాను పాడేటప్పుడు. ఫోటోనా, వీడియో తీస్తున్నా, కొట్టాలి.
ఇటు చూడు. ఓకే. ఫోటో వీడియో రెండు వస్తున్నాయి. అందరూ వస్తున్నారా? మొత్తం అందరూ వస్తున్నారు. మీరందరూ వస్తున్నారా? ఇది చూడండి. మహిళలు వెళ్ళండి. ఓకే. ఇటు చూడమ్మా. పెట్టు నోట్లో. ఇటు చూడండి. ఓకే. ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు మా సిల్లూరు సెంటర్లో ఉన్న మా యువత కుర్రోళ్ళు మొత్తం కూడా కలిసి సిల్లూరు సెంటర్లో కేక్ కటింగ్ చేసి ఇక్కడున్న నిరుపేదలకు పండ్లు పంపిణీ కూడా నా చేతుల మీద పంపిణీ చేపిస్తాం జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా మా సిల్లూరులో ఉన్న పేరుగా మా కుర్ర వాళ్ళందరూ కూడా మా యువత మొత్తాన్ని కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చాలామంది ఫోన్ ద్వారా కొన్ని వాట్సాప్ ద్వారా కూడా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇంతమంది యువత మొత్తం కూడా ఇలాంటి పుట్టినరోజు వేడుకలంతా ఘనంగా జరిపించినందుకు, పేదలకు కూడా పండ్లు పంపిణీ చేయించినందుకు కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా వీళ్ళందరూ నా మీద చూపించిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనని, తప్పకుండా యువతకి తప్పకుండా నా వంతు ఎప్పటికి కూడా నేను వాళ్ళకి తోడుగా ఉండి అన్ని విధాలుగా నేనున్నా అని చెప్పి ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా యువతకి ఎల్లప్పుడూ నా ఒక సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి పేరుగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ మెయిన్ రోడ్లోని మోడ్రన్ స్ట్రీట్ లైట్ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ మన్సూర్, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాజు, సింగారి శ్రీనివాస్, నసీద్ ఫయాజ్, గపూర్ తదితరులు పాల్గొన్నారు. छोटू भाई जरा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎందరో మహనీయుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం, వజ్రోత్సవ వేడుకల్లో ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు. సమస్యలు పరిష్కరించి వేధింపులు అరికట్టండి, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎదురుగా ఉద్యోగుల ధర్నా. భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం పెంచాలి, మెట్పల్లి లేబర్ ఆఫీస్ ముందు ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.